అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఆయన ఉంటే ఎంతో గర్వపడేవారంటూ ఎమోషనల్ అయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం విదితమే. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, మరో 13 మందికి పద్మశ్రీని ప్రకటించింది. తమిళ నటుడు అజిత్ కుమార్ కు పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికవడంపై అజిత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన తల సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇంతటి గౌరవం దక్కడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలో తన తండ్రి ప్రాణాలతో ఉంటే బాగుండేదని అనిపిస్తుందన్నారు. ఈ సమయంలో తనను చూసి ఆయన ఎంతో గర్వపడేవారంటూ ఎమోషనల్ అయ్యారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రశంసలతో పాటు బీజేపీ ప్రాపగండా మూవీ అంటూ విమర్శలు అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ది ఢిల్లీ ఫైట్స్ ది బెంగాల్ చాప్టర్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను ది కశ్మీర్ ఫైల్స్ నిర్మించిన టాలీవుడ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి రాజ్యాంగంలోని భారత రాజ్యాంగ ప్రవేశికను చదువుతూ నడుస్తున్నట్లు ఈ వీడియోను కట్ చేశారు మేకర్స్. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. మరోవైపు ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆసుపత్రి పాలైన ప్రముఖ దర్శకుడు షఫీ ఆదివారం కన్నుమూశారు. ఈ నెల 16న షఫీకి గుండెపోటు రాక కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న షఫీ తాజాగా తుది శ్వాస వదిలారని వైద్యులు తెలిపారు. వన్ మ్యాన్ షోతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షఫీ దాదాపు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనం ముక్కలిల్, 2 కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షేర్ లాక్ టోమ్స్ తదితర సినిమాలు తీశారు. దర్శకుడిగా షఫీ చివరి సినిమా ఆనందం పరమానందం 2022లో థియేటర్లలో విడుదలైంది. తండ్రికి తగ్గ తనయుడిగా 50 ఏళ్లుగా తెలుగు చలనచిత్ర రంగంలో ఆపాల గోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం భారత 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు విషెస్ చెబుతున్న ప్రతి ఒక్కరికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞత అభివందనాలు తెలియజేశారు. నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తండ్రి గారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీ నందమూరి బాలకృష్ణ అంటూ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు హను రాఘవపుడి, హీరో ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి అజ్మాయిల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు హను రాఘవపుడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని అన్నారు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా కొత్తగా ఉంటుంది. మీరు ఇంతవరకు చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలనైనా ఇది అందుకుంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అని అన్నారు.
అన్నారు. నానితో తాను చేస్తున్న స్క్రిప్ట్ ఈ సినిమా ఒకటేనంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆ కథకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. ఆర్మీ బ్యాక్డ్రాప్ లో నా వద్ద సుమారు 6 కథలున్నాయి. ఇది మాత్రం ప్రత్యేకంగా ప్రభాస్ కోసమే రాశాను. నా వద్ద ఉన్న వాటిల్లోంచి ఎంచుకున్నది కాదు. సీతారామం తర్వాత దీనిని రాయడానికే సుమారు 7 ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు అని బదులిచ్చారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు పెద్ది అన్న టైటిల్ను పెట్టే ఆలోచనలో ఉంది టీం. అంతేకాదు ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సూపర్ ఫాస్ట్గా కొనసాగుతుంది. 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయట. తాజాగా 3వ షెడ్యూల్ షూటింగ్ను హైదరాబాద్లో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ను తీసుకున్నారు టీం. అయితే తాజాగా రెహమాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాను వదులుకున్నారని రెహమాన్ ప్లేస్లోకి దేవిశ్రీ ప్రసాద్ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఈ మూవీ టీం కొట్టిపారేసింది. అవేమీ నిజం కాదని తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన చివరి చిత్రం దళపతి 69లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందరూ గోడ్ సినిమానే విజయ్కు చివరి చిత్రం అనుకున్నారు. అయితే గోడ్ కాకుండా అభిమానుల కోసం మరో సినిమాను ప్రకటించారు విజయ్. తన చివరి చిత్రం ప్రజా సమస్యలపై ఉండబోతున్నట్లు ప్రకటించారు. దళపతి 69గా వస్తున్న ఈ ప్రాజెక్టును కార్తీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్ వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు. అనిరుద్ సంగీతం అందించనుండగా కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ప్రేమలో ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం నుంచి రిపబ్లిక్ డే కానుకగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు జన నాయకన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే బ్యాక్గ్రౌండ్ లో యువతతో సెల్ఫీ దిగుతున్నట్లు ఫస్ట్ లుక్ ఉంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ విడుదలైంది. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర గ్లిమ్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లిమ్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ, ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతూ ఉంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్గా మాస్ జాతర రూపొందుతుందని గ్లిమ్స్ ని చూస్తే అర్థమవుతుంది. రవితేజ సినీ ప్రస్థానంలో మనదే ఇదంతా అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో తెలిసిందే. గ్లిమ్స్ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్లీ ఆ రోజులకు తీసుకుని వెళ్తుంది. సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ పెద్ద పండుగకు ప్రేక్షకుల ముందుకొచ్చారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై హిట్ను సొంతం చేసుకుంది. తాజాగా దీని వసూళ్లను చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటి వరకు 260 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. త్వరలోనే 300 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని టీం పేర్కొంది. విడుదలై 2 వారాలు గడుస్తున్న గత 24 గంటల్లో బుక్ మై షోలో 170,000 టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ యూనిట్ తెలిపింది. విడుదలైన నాటి నుంచి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్న ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో 2వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ సంక్రాంతికి వస్తున్నాం విడుదలై విశేష స్పందన సొంతం చేసుకుంటుంది. అక్కడ ఈ సినిమా వెంకటేష్ కెరీర్లోనే ఆల్ టైమ్ వసూలు సాధించింది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $2.6 మిలియన్ తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే అక్కడ $3 బిలియన్ క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. రష్మిక మందన నడవలేనంతగా తన కాలికి ఏమైంది అంటే అసలు నిజం ఇప్పుడు బయటపడింది. జిమ్లో ఏదో చిన్న గాయమే అయింది అని అనుకుంటే పొరపాటే. రష్మిక కాలికి 3 చోట్ల కండరాలు ఫ్రాక్చర్ అయిందని తెలిసిందే. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా చెప్పడం షాక్ ఇచ్చింది.
గౌరవం, కానీ కాలికి 3 ఫ్రాక్చర్లు ఉన్నాయి. కండరాలు చినిగేంత గాయమైంది. 2 వారాలు కాలు కింద పెట్టలేను. పైకి అందంగా కనిపించినా లోన బాధగా ఉన్నాను. నా కాళ్ళపై నేను నిలబడలేకపోతున్నాను అంటూ ఆవేదన చెందింది రష్మిక. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ అందరి ప్రేమ బలాన్ని నేను చాలా ప్రేమగా స్వీకరించాను అని రష్మిక అన్నారు. జిమ్లో గాయం కారణంగా కొన్ని వారాల పాటు షూటింగ్లకు వెళ్ళలేనని, అటువంటి పరిస్థితి ఉందని కూడా రష్మిక తెలిపింది. ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్ బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. బాంద్రా పోలీసులు దీనిని దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలి ముద్రలను సేకరించారు. అయితే దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా నటుడు ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలి ముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలి ముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అమీర్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెండాను ఆవిష్కరించగా వారితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమీర్ ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. చాలా రోజుల తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్. తారే జమీన్ పర్కి సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం VD14. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకీర్త్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా అభిమానుల కోసం ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి, ఇక ప్రొడక్షన్ దశలోకి వచ్చేసింది అంటూ VD14 పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు షేర్ చేశారు మేకర్స్. వలస రాజ్య చరిత్రను మొదలుపెట్టేందుకు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటి అడుగు పడింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని తెలియజేశారు మేకర్స్. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరో నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో నితిన్ రాబిన్హుడ్గా ఎలా మారాడో చూపించారు మేకర్స్. ఇక సినిమా విషయానికి వస్తే నితిన్ ఇందులో రాబిన్ హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. భారతీయులందరినీ తన సోదరులు సోదరీమణులుగా భావించి వారి నుంచి డబ్బు దొంగలిస్తూ ఉంటాడు నితిన్. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సంఘటనలేంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో టాప్లో ఉంటారు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కాలీవుడ్ డైరెక్టర్ వెట్రిమాన్. ఈ ఇద్దరి సమర్పణలో వస్తున్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్. అంజలి శివరామన్ లీడ్ రోల్లో నటిస్తుంది. నాకు ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకున్నారంటూ అంజలి శివరామన్ చెప్పే సంభాషణలతో మొదలైంది టీజర్. స్కూల్ స్టేజ్ నుంచే తోటి విద్యార్థులలాగే తనకు బాయ్ ఫ్రెండ్ ఉండాలనుకునే అమ్మాయి కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఎలాంటి వ్యసనాలకు బానిసగా మారిపోయిందనేది సినిమాలో చూపించినట్టు టీజర్ చెబుతోంది. నిర్మాత బన్నీవాసు నటి సాయి పల్లవిపై క్రేజీ కామెంట్స్ చేశారు. హైలెస్ సాంగ్లో దాదాపు నిమిషం పాటు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తుందని తెలిపారు. అప్పుడు ఖచ్చితంగా అందరికీ నెవలే గుర్తుకొస్తుందని చెప్పారు. లిరికల్ వీడియోలో తక్కువే చూపించామని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఐ ఫీస్ట్ పక్కా అని చెప్తున్నారు. సిల్వర్ స్క్రీన్పై నెమలి నాట్యం కోసం ఈగర్గా వెయిట్ అంటూ సందడి చేస్తున్నారు. ఏదైనా విషయంలో పురుషుడు విఫలమైతే అతడి భాగస్వామిని నిందించడాన్ని ఉద్దేశించి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సతీమణి రచయిత ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతుల గురించి ఇందులో ఆమె ప్రస్తావించారు. సైఫ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన సతీమణి గురించి ఎన్నో వదంతులు వ్యాప్తి చెందాయి. ఆయనపై దాడి జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేదని కొందరు, గాయాలతో ఇబ్బంది పడుతున్నా ఆయనకు ఆమె ఏమాత్రం సాయం చేయలేదని మరికొందరు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ వదంతులు మాత్రం ఆగలేదు. మహిళ, అందులోనూ వ్యక్తి భార్యపై నిందలు రావడంతో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడు కొందరు ఆయన సతీమణి అనుష్క
అనుష్క శర్మను నిందిస్తూ ఉంటారు అని ఆమె రాసుకొచ్చారు. సెలబ్రిటీల విషయంలోనే కాదు, సామాన్యుల విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆమె చెప్పారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు. త్రివిధ దళాలలో పనిచేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు వారి పిల్లలకు 50% స్కాలర్షిప్ను అందించబోతున్నట్టుగా విష్ణు మంచు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్షిప్లను అందించనున్నారు. గత ఏడాది సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని. ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న చిత్రాలు ఒకటి హిట్ ఫ్రాంచైజీ హిట్ 3. ఇప్పటికే శైలేష్ కలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 2 చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక హిట్ 3 కోసం అర్జున్ సర్కార్ డ్యూటీలో చేరిపోయాడు అంటూ మేకర్స్ నాని పాత్రపై స్నీక్ పిక్ అందిస్తూ గ్లిమ్స్ విడుదల చేశారని తెలిసిందే. మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు చేజ్ చేస్తున్న సన్నివేశాలు హైప్ పెంచేస్తున్నాయి. భారతదేశం భారతీయుల అమర స్ఫూర్తికి వందనం. హిట్ టీం తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హిట్ 3 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లోకి వస్తుందని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. నాని గన్ పట్టుకుని సెల్యూట్ చేస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. 76వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని చిరంజీవి చారిటబుల్ ట్రస్టులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబు జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, సుప్రీం హీరో సాయి దుర్గతేష్, మెగా సిస్టర్ చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ మాధవి, శ్రీమతి సుస్మిత, డాక్టర్ పిఎస్ రాజు, సిఎఫ్ఓ జయరాం నాయుడు, సినీ ప్రముఖులు, మెగా అభిమానులు, రక్తదాతలు అండ్ తదితరులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో రక్తదానం చేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు మెగా ఫ్యాన్స్. రక్తదానం చేసిన అభిమానులందరినీ పేరు పేరున పలకరించారు సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ అండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవిరాజు. అభిమానులందరూ మెగా అభిమానులు వేరని ప్రశంసించారు. రిలాక్స్ అవ్వండి, పర్లేదు, పడుకునే చెప్పండి, ఏం పర్లేదు. మీరేంటి జనసేననా? ఇట్లా అక్కడ కలిసారు మిమ్మల్ని కూడా ప్రైమ్ 9లో మీ సిస్టర్. ఓకే ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటండి? మధు గారా? ఇక్కడ ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ 21 టైమ్స్ బయట ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారండి మధు గారు? అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. వెరీ గుడ్ అవేర్నెస్. ఎవరు ఇన్స్పిరేషన్ దానికి? రియలైజ్ అయ్యి ఆయన వల్ల ఆయన రియలైజ్ చేయడం అందరినీ కదా. వెరీ నైస్. మీకు ఏజ్ ఎంత? 19 ఇయర్సా? ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఫస్ట్ టైమా? వెరీ గుడ్. ఈరోజు సెలెక్ట్ చేసుకున్నారా? ఫెంటాస్టిక్, వెరీ గుడ్. ఏదమ్మా? కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు మీ పేరు? అజ్మల్. థ్యాంక్ యూ అమ్మా.
రిపబ్లిక్ డే సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, భారతదేశంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మన స్వాతంత్రం యొక్క విలువని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ, మనకి స్వాతంత్రాన్ని అందించినటువంటి మహానుభావులందరికీ మనందరం కలిసి ఒకసారి మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. లెట్స్ రెస్పెక్ట్ అవర్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ. టాలీవుడ్ యాక్టర్ నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న తాజా ప్రాజెక్టు జటాధర తెలుగు, హిందీ బైలింగ్వల్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా వెంకట కళ్యాణ్ కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను షేర్ చేశారు. పాపులర్ జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. యాక్షన్తో నిండిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే జటాధర మీ మనసును కదిలించబోతుంది. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది అంటూ రిపబ్లిక్ డే సందర్భంగా అప్డేట్ అందించారు మేకర్స్. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే నిర్మాణ విలువలతో సినిమా ఉండబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతుంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ చిత్రాన్ని శివన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.